భాగవతంలో రాసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడో, ఆనంద రామాయణంలో బాల్య లీలలు శ్రీరామచంద్రుడు ఏ విధంగా చేసినాడో అవన్నీ కూడా కళ్ళగట్టినట్టుగా రాస్తాడు. కౌసల్యాస్యే నృపాస్యేపి కవళాకరోన్ముదా ఏవం నానా కౌతుకైశ్చ రంజయామాస రాఘవ. ఈ విధంగా పిల్లలు రకరకాలైనటువంటి చేష్టలు చేస్తూ ఉండగా ఉపనయన సంస్కారం చేయాలనేటువంటి సంకల్పం కలిగినది. ఎవరైతే బ్రాహ్మణ జన్మనెత్తి ఉంటారో వాళ్ళకు 5వ సంవత్సరంలో బ్రహ్మవర్చస కామన గలవాడి ఉపనయన సంస్కారం చేయాలి. ఎవరైతే క్షత్రియ కులంలో పుడతారో అటువంటి వాళ్లకు 6వ సంవత్సరంలో బలము బాగా రావడం కోసం ఉపనయన సంస్కారం చేయాలి. వైశ్య కులంలో పుట్టినటువంటి వాళ్లకు 8వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేయాలి. వాళ్లకు ధర్మం యందు అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీరామచంద్రునికి లక్ష్మణ భరత శత్రుఘ్నులకందరికీ కూడా ఉపనయన సంస్కారం చేసినాడు. గురుకులానికి పంపించినాడు. వశిష్ఠుల వారు గురువుగా వ్యవహరిస్తూ ఎన్నో వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నిటిని కూడా శ్రీరామచంద్రునికి బోధించినాడు. అనేక వేదశాస్త్రాల్లో నిష్ణాతత్వాన్ని పొందినటువంటి వాడై అయోధ్యానగరానికి చేరుకున్నటువంటి శ్రీరామచంద్రుని విషయాన్ని తెలుసుకొని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ కుమారులను తీసుకువెళ్తానయ్యా అని దశరథ మహారాజు గారిని అడిగినాడు. కానీ దశరథ మహారాజు గారు చాలా బాధపడ్డాడు. చిన్నపిల్లలను నేను యజ్ఞరక్షణ నిమిత్తమై ఇవ్వను అని అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు దశరథ మహారాజు గారి సమీపానికి వచ్చి, ఏమయ్యా, విశ్వామిత్రుడు అమోఘమైనటువంటి అస్త్రశస్త్ర సంపన్నుడు, నీవు గనక ఒకవేళ ఈ పిల్లలను పంపితే ఉభయతారకం అవుతుంది, యజ్ఞ రక్షణ అవుతుంది, నా దగ్గర లేనటువంటి అనేక అస్త్రశస్త్రాలను వాళ్ళు ఉపదేశాలుగా పొందుతారు, ఇది లోకానికి కళ్యాణకారకం అవుతుంది అనే మాటను వినగానే పంపించినాడు. మొట్టమొదటి సంహారము తాటకా సంహారం చేసినాడు. రాక్షసీ తస్య శాపేన బభూవ సుందర కామిని. ఆ తర్వాత విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళినారు. విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమంలో యజ్ఞాన్ని ఆయన ప్రారంభం చేస్తే యజ్ఞం జరుగుతున్న సమయంలో అనేక మంది రాక్షసుల యొక్క సంహారం చేసినారు. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని ద్వారా అనేక అరణ్యాల్లో సంచారం చేస్తూ ఒక మ్లానమై ఉన్నటువంటి చెత్తా చెదారముతో కూడుకొని ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి వెళ్ళినాడు. ఎవరిదియ్యా ఈ ఆశ్రమము? ఈ ఆశ్రమంలో ఏదో ఒక నాదము వినబడుతున్నది, ఇదేమిటి అని అడిగినాడు. అడిగితే అప్పుడు చెప్పినాడు, ఇది గౌతముని యొక్క ఆశ్రమం అయ్యా. గౌతముని యొక్క భార్య అయినటువంటి అహల్యాదేవి ఉన్నదో ఆమె చాలా పతివ్రతా శిరోమణి, చాలా అందగత్తె. ఆమె అందానికి సౌందర్యానికి ముగ్ధులైనటువంటి దేవతలంతా కూడా వచ్చి మమ్మల్ని వివాహం చేసుకోమని అడిగితే ఆమె నిరాకరించినది. మహాతపశక్తి సంపన్నుడైనటువంటి ఈయన వివాహం చేసుకున్నాడు. కాలాంతరంలో ఇంద్రుడు ఆమె యందు మనస్సు కలిగినటువంటి వాడి గౌతముని యొక్క వేషంలో వచ్చి ఆమె భోగాన్ని అనుభవిస్తున్న సమయంలో విషయాన్ని తెలుసుకున్నటువంటి గౌతముడు అహల్యాదేవిని శాపం పెట్టినాడు. నీవు రాయి అయిపోదువుగాక అని శాపం పెట్టినాడు. ఆనాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఒక రాయిగా మారినటువంటి ఆ స్త్రీమూర్తి నీ రాక కోసం ఎదురు చూస్తున్నదయ్యా రామచంద్ర. నీ చరణానికి అంటినటువంటి ధూళి కణమునకు అంత గొప్పనైనటువంటి సామర్థ్యం ఉన్నది. ఏ ధూళి కణము తన శిరస్సు పైన పడితే తనకు తన భర్త పెట్టినటువంటి శాపం విముక్తం అయిపోతుందో అని ఎదురు చూస్తూ ఉన్నదయ్యా రామ. శ్రీరామచంద్రుడు సమీపానికి వెళ్ళినాడు. తన పాదానికి అంటినటువంటి ధూళి కణం ఎప్పుడైతే ఎగిరి ఆ రాయి పైన పడిపోయినదో ఆ రాయి నాతిగా మారిపోయినది. ఎప్పుడైతే ఆ స్త్రీ రూపాన్ని ధరించినదో అహల్యాదేవిని తీసుకుని వెళ్ళి గౌతమునికిచ్చి, ఇక ముందు ఇటువంటి శాపాలను నీవు పెట్టకూడదయ్యా, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ప్రేమానురాగాలతో ఉండాలనేటువంటి యొక్క ఆ అనుగ్రహ ఆశీర్వచనాన్ని ఇచ్చినటువంటి వాడై తిరుగు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఇంతలో నదిని దాటాలి. గంగానది చాలా ఉవ్వెత్తు తరంగాలతో ప్రవహిస్తూ ఉన్నది. నౌకను నడిపేటువంటి గుహుడు వచ్చినాడు.
అయ్యా నేను నౌకలో మిమ్మల్ని తీరం దాటిస్తాను అన్నాడు. కానీ ఒక షరతు ఏమిటి అనంటే, మీ పాదాలను నేను గడగాలి. పాదాలు ఎందుకు గడుగుతావురా అని అన్నాడు. అంటే వాడు సమాధానం చెప్తున్నాడు. నావిక ఉవాచ ఆదావహం క్షాళయిత్వా పాదరేణుస్తవ ప్రభో పశ్చాన్నౌకాం స్పర్శయామి తవ పాదౌ రఘూద్వః. పాదాలు కడిగిన తర్వాతనే ఎందుకురా, అందరికీ నీవు పాదాలు కడిగిన తర్వాతనే ఈ నౌకలో తీసుకువెళుతున్నావా అన్నాడు రామచంద్రుడు. అందరికీ ఎందుకు గడుగుతాను స్వామి, నీ పాదాలు మాత్రమే గడుగుతాను. అందరికీ పాదాలు గడగకుండా నాకే ఎందుకు పాదాలు గడిగి నౌకలో ఎక్కించాలి అనే కోరిక నీకు కలిగినది అనంటే వాడంటాడు, నోచేత్వత్పాదరజసా స్పృష్ట నారీ భవిష్యతి. ఒకవేళ నీవు కాళ్ళు గడుక్కోకుండా నీవు నా నౌకనెక్కినావనుకో, నీ పాదాలు కంటినటువంటి ధూళి నా నౌక పైన పడ్డదనుకో, అది ఆడదిగా మారిపోతుంది. క్షాళయామి తవ పాద పంకజం నాథ. అంటే అప్పుడు రాముడు అన్నాడు, నా పాదానికి అంటినటువంటి ధూళి సోకితే రాళ్ళు ఆడవాళ్ళుగా మారుతారు, కానీ ఈ నౌక మారుతుంది అని నేను అనుకోనరా అనంటే వాడంటాడు, దారు దృషదోహో కిమంతరం. రాతికిను చెక్కకు తేడా ఏమున్నదయ్యా? ఒకవేళ ఈ ధూళి పడ్డ తర్వాత ఇది కూడా ఆడదిగా మారిపోతే నీకేం తెలుసును ఈ మాట అనంటే, మానుషీకరణ చూర్ణమస్థితే ఇది లోకే. ఏనాడైతే నీవు అహల్య శాప విముక్తి కావడానికి నీ ధూళి కణాన్ని ఆ రాయిపైన వేసినావో, రాయిపైన పడిపోయినదో, ఆనాటి నుండి అందరూ అనుకుంటున్నారు ఏమిటి అనంటే, రాముని పాదాల కంటినటువంటి చూర్ణము ఎక్కడ పడ్డా కానీ మనుషులుగా మారిపోతారు అని. ఒకవేళ ఇది ఆడదిగా మారిపోయినదనుకో, దీన్ని తీసుకొని నేను ఇంటికి వెళ్ళినాను అనుకో, ఇదేవతు నాకు అని అడుగుతుంది నా భార్య. ఇక్కడ చూడండి ఎంత చమత్కారం చేసినాడు వాల్మీకి. అస్తి మే గృహిణీ గేహే కింకరోమ్యపరాం స్త్రియం. ఇంట్లో నాకు ఒక భార్య ఉన్నదియా చాలు, ఒక్క భార్య కలివాడే సులోకంలో సుఖవంతుడు, అందుకని ఇద్దరు భార్యలను పెట్టుకొని నేనేం చేయాలి అన్నాడు. రామచంద్రుడిని చూడగానే ఎటువంటి కామి అయినటువంటి వ్యక్తులకు కూడా ఒక భార్య చాలు అనిపిస్తుంది, కానీ నాకు నలుగురు భార్యలు ఉంటే బాగుండును అనిపించదు. గుహుడు వాడు నౌకను నడుపుతూ జీవనాన్ని కొనసాగించేటువంటి వానికే ఇటువంటి భావం కలిగినది అని అంటే, ఏమైనా నోరు విచ్చి చెప్పినాడు, ఒరే నాయన ఒక భార్యనే పెళ్లి చేసుకోవాలరా, 10 మంది స్త్రీలతో కులకకూడదురా అని అన్నాడా నోరు విప్పి? మహాత్మా అయినటువంటి మర్యాదా పురుషోత్తముడు అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి దర్శిస్తే చాలు, శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు, ఎటువంటి అధార్మికుడు అయినటువంటి వాడు కూడా నేను ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి సద్భావం వాడిలో కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ఈ కథావృత్తాంతాన్ని చెప్తున్నాడు వాల్మీకి. అస్తి మే గృహిణీ గేహే కింకరోమ్య పరాం స్త్రియం ఇది తద్వాక్యమాకర్ణ్య విహస్య రఘునందన. ఈ మాటను వినగానే నవ్వు వచ్చినది. కడుగురా కడుగు అన్నాడు, కాళ్ళు పెట్టినాడు. శ్రీరామచంద్రుని యొక్క ఆ కాళ్లను కడిగినాడు గుహుడు. ఎంత అదృష్టవంతుడు! ఏ పాదములను కడగడానికి, ఏ పాదముల యొక్క జలాన్ని శిరస్సున ధరించడానికి ఇంద్రచంద్రాది దేవతలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి పాదాన్ని ఈ మిష పెట్టుకున్నటువంటి వాడై, ఈ చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడై వాడు కాళ్ళు గడి తేన సంక్షాళి తప్పదో నౌకాం తామారురోహస తతస్తీర్త్వా జాహ్నవీంతే మిథిలాం మునిభిర్యయు. ఈ విధంగా మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ వరకే మిథిలా నగరం అంతా కూడా కోట్ల రాజులతో నిండిపోయి క్రిక్కిరిసిపోయి ఉన్నది. ఎందుకు అని పార్వతీదేవి ప్రశ్న వేస్తే, మిథిలా నరేషుడు అయినటువంటి జనక మహారాజు గారు ఉన్నాడో తన అందాల కూతురు అయినటువంటి సీతాదేవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేసినాడే పార్వతి అనగానే, ఆ స్వయంవర వృత్తాంతాన్నంతా కూడా నాకు వివరించవయ్యా. ఏ కథను చెప్పినా కానీ అది ఆనందదాయకమైనటువంటి కథగా ఉండాలి అనేటువంటి కోరికను కోరినదో తప్పకుండా ఆ కథను విస్తృతంగా చెప్పుతానే అని చెప్పి శంకరుడు పార్వతీదేవికి ఈ కథావృత్తాంతాన్ని చెప్పడం పూనుకున్నాడు. మళ్ళీ మనం ఈ కథావృత్తాంతాన్ని సాయంకాలం 6 గంటలకు చెప్పుకుందాము. గోపాలకృష్ణ భగవానికి
రాజా రామచంద్ర భగవానికి విజ్ఞానహేతుం విమలాయతాక్షం విజ్ఞానహేతుం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విశ్వేశ్వరం రామ అందరం కలిసి చదువుదాం విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విశ్వేశ్వరం రామమహం భజామి దశరథనందన 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 దాశరథే రాజా రాం జయ రాజా రాం రాజా రాం జయ సీతారాం రామ రామ జయ రాజా రాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి జగద్గురు శంకరాచార్య భగవానికి శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి తత్కర కమల సంజాత విధుశేఖర భారతీ స్వామికి నమః పార్వతీపతయే హర హర మహా